తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకైతే ఈరోజు ఖచ్చితంగా రైతు బంధు డబ్బులైతే పడుతున్నట్టు మనకు ప్రభుత్వం అయితే ఈరోజైతే న్యూస్ కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఈరోజు వచ్చేసి మీకు ఏ సమయానికి రైతు బంధు డబ్బులనేవి పడుతున్నాయి, ఏ ఎవరికైతే పడుతున్నాయి, ఏ ఏ జిల్లాల వారికి పడుతున్నాయి, వీటన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందనమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళకి గూడా ఈ వీడియోతోటైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి గూడా అందుతుందనమాట. ఓకే. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు నేను రైతు బంధు డబ్బులు ఈరోజు ఏ సమయానికి పడుతున్నాయి, అలానే ఎవరెవరికి పడుతున్నాయి అన్న దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం అనమాట. ఖచ్చితంగా ఈరోజు రైతు బంధు డబ్బులైతే వస్తున్నాయా లేవా అన్న దాని గురించి మనం చూసుకున్నట్లయితే, అయితే ఇక్కడ చేయూత పింఛన్ సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ముందుగా మనం ఇక్కడ రైతు బంధు డబ్బుల గురించి చూసుకున్నట్లయితే, అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం సంబంధించి యాసంగి రైతు బంధు డబ్బులు కొంతమందికైతే మొన్న డబ్బులైతే రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఆదివారం రోజు డబ్బులైతే పడుతున్నాయా లేవా అని చెప్పి మనకు ప్రభుత్వం నుంచి కూడా చాలామంది డౌట్ ఉండొచ్చు. అయితే సోమవారం రోజు మనకైతే ప్రతి ఒక్క రైతుకైతే డబ్బులైతే ఖాతాల్లో జమ అవుతున్నట్టు మనకైతే ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. 3, 4, 5 అలానే 6, 7 ఎకరాలు ఇలా ఎవరైతే రైతులున్నారో 3 పైన ఉన్న రైతులందరికైతే ఈరోజు డబ్బులైతే పడుతున్నాయన్నమాట. అందరూ మీ యొక్క ఖాతాలైతే ఈరోజైతే చెక్ చేసుకొని అయితే ఉండండి. రైతు బంధు డబ్బులు ఈ రోజుతోటి మీ అందరి ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఒకవేళ మీకు పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు పడ్డట్టయితే పడ్డాయని చెప్పేసి కూడా ఎన్ని ఎకరాలు మీ పొలం మీ పేరు మీద ఉందని చెప్పేసి కూడా కామెంట్ చేసేయండి. ఓకే. మీ అందరికీ ఈ వీడియోలో కూడా స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు గాని, మీ ఫ్రెండ్స్ గాని మిస్ కావద్దనుకుంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.